రంజన్ నెల పురస్కరించుకుని నెల్లూరు జిల్లా కావలి వైకుంఠపురం వద్ద ఉన్న ముస్లిం శ్మశాన వాటికను శుభ్రం చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. దీనికి కావలిలో ఉన్న అన్ని మసీదు పెద్దలు కలిసి రాజకీయాలకు అతీతంగా కమిటీని ఏర్పాటు చేసుకుని కమిటీకి అధ్యక్షుడిగా అబ్దుల్ రహీంను నియమించారు. మంగళవారం నాడు సెంట్రల్ లైటింగ్ను అన్ని మసీదు పెద్దలు కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే సహకారంతో శ్మశాన వాటికను మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కావలి డివిజన్ ఖాజీ ముఫ్తీ ఖలీల్ అహ్మద్, వైస్ ప్రెసిడెంట్లు షేక్ జమీర్, షేక్ హజరత్, షేక్ అన్సర్, సెక్రటరీ ఎస్కే సిరాజ్, వైస్ సెక్రటరీ ఎస్కే సుల్తాన్, ట్రెజరర్ పఠాన్ ఆబిద్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. दिन से अल्लाह मुस्तकिल अल्लाह इस काम पे लगे रहे। या अल्लाह इनकी पूरी भरपूर मदद फरमा। या अल्लाह इस कब्रिस्तान की हिफाजत फरमा, नजर बस से हिफाजत फरमा। या अल्लाह सारे मरहूमीन के अल्लाह मग़फ़िरत फरमा। या अल्लाह उनके कब्रों में राहत अता फरमा। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। चलो दूसरे आप सब उठाओ, आओ आप सब। कमिटी आओ जी, गुरु जी तुम क्या चल रहे हो? रहीम भाई आओ जी, नागुर भाई आओ जी, पकड़ा नहीं भाई आई पिन आओ नागुर भाई अंदर कि अल्लाह कोशिश को कबूल फरमा। या अल्लाह इस कब्रिस्तान की हिफाजत फरमा, कब्रिस्तान में रहने वालों की हिफाजत फरमा, सारे आलम के मुसलमानों की हिफाजत फरमा, लोगों के हासिदीन के हसद से अल्लाह हिफाजत फरमा, नाजरीन के नजर बस से हिफाजत फरमा, जालिमों के जुल्म से हिफाजत फरमा। या अल्लाह कीना बुग़्ज़ रखने वालों से या अल्लाह हमें दुनिया भी बना दे और आखिरत भी बना दे। ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. ముస్లిం బరియల్ గ్రౌండ్ ఖబరస్థాన్లో ఈరోజు చాలా రోజుల నుంచి అందరూ కోరుకుంటుండారు, ఇక్కడ చీకటి ఎక్కువ ఉంది, వెలుతురు లేదు, మంచి లైట్లు వేస్తే బాగుంటుందని చెప్పి ఎన్నో రోజుల నుంచి అందరూ కోరుకుంటుండారు. ఇప్పుడు కొత్త కమిటీ వచ్చిన తర్వాత చాలా కష్టంతో ఎన్నో వేలు ఖర్చు చేసి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పెట్టారు. అందరూ చాలా సంతోషంగా ఈరోజు దువా చేసుకొని ఓపెన్ చేశారు, స్విచ్ ఆన్ చేయడం జరిగింది. ఈ రకంగా ఈ కొత్త కమిటీ ఇంకా ఈ ఖబరస్థాన్ని అనగా బరియల్ గ్రౌండ్ని శ్మశాన వాటికని ఇంకా డెవలప్ చేస్తారని మేము ఆశిస్తూ వీరికి అభినందిస్తున్నాం. అందరికి నమస్కారం. కావలి పట్టణంలో ముస్లిం చనిపోయిన తర్వాత ఈ శ్మశానానికి తీసుకొచ్చిన తర్వాత చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ లైటింగ్ లేనందువలన పాములు మొత్తం చాలా విధంగా సమాధి లోపల వెళ్తున్నాయి. చాలా ఇబ్బంది అనిపిస్తుంది. మనిషి బతికి ఉన్నప్పుడే మనిషికి మేము అంతా జాగ్రత్త చేస్తాము. మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళ సమాధి కూడా మేము ముస్లిమ్స్లో మా సాంప్రదాయం ఉంది, దాన్ని నీట్గా పెట్టుకోవాలని. దానికి మేము చాలా మంది పాముల లోపల వెళ్తుంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. చాలా రోజుల నుంచి కావలిలో ముస్లిమ్స్ పెద్దలు అనుకుంటున్నాం కావలి ముస్లిం సమాధులకి లైటింగ్ వేయాలని చెప్పి. కావలిలో రాజకీయంతో ఎటువంటి సంబంధం లేకుండా కావలిలో ముస్లిమ్స్ అందరూ కలిసి ఈసారి ఖబరస్థానికి నీట్గా శుభ్రం చేసుకున్నాము. మళ్ళీ రెండవ విధంగా మనిషికి ఒక లైట్కి సహాయం దాతలు చేశారు. అల్లాదే వల్ల ఎవరెవరు దాతలు ఈ లైటింగ్ సెంటర్ లైటింగ్ దాతలు అందరూ కలిసి సహాయం చేశారు. వాళ్ళందరికీ అల్లాహ్ మంచి భవిష్యత్ ఇవ్వాలని కోరుతున్నాము. రెండో విషయం ఏంటంటే మన కావలి పట్టణ ఎమ్మెల్యే గారు ఈ శ్మశానానికి చాలా సహాయం చేస్తారని చెప్పున్నారు. దీనికి కొన్ని చిన్న వాటికి మేము పిలుచుకోలేదు. ఓన్లీ ముస్లిం కమిటీ అందరు కలిసి దీనికి ఒకటే అనుకున్నాము, ఈ సమాధిలో ఎట్లాంటి రాజకీయం రాకూడదు, ఓన్లీ ముస్లిమ్స్ అందరూ మాట్లాడుకుని దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ఎట్లాంటి రాజకీయం లేకుండా ఈ సెంట్రల్ లైటింగ్ వేపించుకున్నాం. అందరూ కలిసి ముస్లింస్ అందరూ కావలి పట్టణం ముస్లిం అందరూ కలిసి. రాజకీయంతో దీనికి ఏం సంబంధం లేదు. నేను ఒకటే చెప్తున్నాను, మా ఎమ్మెల్యే గారు దీనికి 10 లక్షలు శాంక్షన్ చేస్తున్నారు. ఇన్షాల్లా రంజాన్ లోపల దీనికి మేము మా ఎమ్మెల్యే గారితో కలిసి మాట్లాడుకుని ఈ సమాధికి మంచి భవిష్యత్ తీసుకొస్తామని చెప్పి నేను కోరుకుంటున్నాను. भाई बुजुर्ग दोस्तों, कावली में अब अस्सलाम वालेकुम भाई,
కావల్లో ఏంటంటే ఈ రోజు నుండి ఇంత ముందు ఏం జరుగుతుందంటే అందరు చెప్పుకుంటున్నారు ప్రతి ఊళ్ళో, ఏంది కావలికి వస్తే ఎప్పుడు చూసినా ఏంది మీ కావల్లో శ్మశానం ఏంది, పెద్ద పెద్ద చెట్లు వచ్చేసి అడ్డదిడ్డంగా ఉంటుంది, ముళ్ళు పాములు తిరుగుతున్నాయని ప్రతి వాళ్ళు చెప్తుండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మేము ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒక కమిటీ ఏర్పడి ఆ కమిటీకి వచ్చి మన అబ్దుల్ రహీం భాయ్కి ప్రెసిడెంట్గా చేసి దానికి వచ్చి జనరల్ సెక్రటరీగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ప్రతి మసీదు వాళ్ళు కూర్చొని ఒక మషూరా చేసి మీటింగ్ పెట్టుకొని ప్రతి మసీదు నుండి దాతల నుండి డబ్బులు స్వీకరించి మన ఖబరస్థాన్ని చాలా అభివృద్ధి చేసుకోవడానికి, చాలా లైటింగ్ కూడా సెంట్రల్ లైటింగ్ కూడా వేసుకోవడం జరిగింది. ఇంకా అభివృద్ధి చేయడానికి అందరూ సహాయంతో మన కమిటీలో ఉన్న యూత్ కానీ కమిటీలో ఉన్న సభ్యులతో సహాయంతో మన ఖబరస్థాన్ని ఇంకా మనం అభివృద్ధి చేసుకుంటాము. ఇంకా చెప్పాల్సింది ఏంటంటే మన ఖబరస్థాన్కి ఏంటంటే ఈరోజు కమిటీ ఏర్పడినప్పటి నుండి ఒకవేళ ఒక ఖబర్కి కానీ మట్టి తవ్వితే 3,000 రూపాయలు మేము ఫిక్స్ చేసాము. ఎవరైనా ఇవ్వదలుచుకుంటే వాళ్ళకి 3,000 రూపాయలు ఇవ్వచ్చు, దానికన్నా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. అట్లాగే కమిటీ ఏర్పడిన తర్వాత మొత్తం దీనికి అభివృద్ధి చేయటం జరిగింది. అట్లాగే దీనికి అభివృద్ధి చేస్తూనే ఉంటాము. మనకి ప్రతి విషయంలో మన ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు నేను నా వంతుగా సహాయం చేస్తా అని ప్రతి విషయంలో ఆయన మనకు సహాయం చేస్తూనే ఉంటారు. ఈ అభివృద్ధి చేయడానికి మన కావలి మున్సిపాలిటీ నుండి బుల్డోజర్ని పంపించి ఆయన ద్వారా ఏంటంటే మున్సిపాలిటీ ద్వారా బుల్డోజర్ ద్వారా ఇక్కడ మొత్తం క్లీన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే దాతల సహాయంతో కూడా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఇట్లాగే ప్రతి మసీదు నుండి అందరూ సహాయం తీసుకొని అభివృద్ధి చేస్తూనే ఉంటాము. ఆమె మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.